ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, సంతుష్టత ఉంటే అన్ని గుణాలు వచ్చేస్తాయి అంటున్నారు బాబా. నిత్యంత చక్రవర్తులుగా అవుతారు, స్వదర్శన చక్రధారులుగా అవుతారు, దైవ గుణాలన్నీ వచ్చేస్తాయి అంటున్నారు సంతుష్టత ఉంటే. బాబా ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో, మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? సర్వ ఖజానాలతో మరియు శక్తులతో సంపన్నంగా తయారు చేసి బాబ్దాదా తన యొక్క ప్రసన్న చిత్తి సంతుష్ట పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న దూరంగా ఉంటూ సమీపంగా ఉండే పిల్లలందరి యొక్క సంతుష్టత లేదా ఆత్మీయత మరియు ప్రసన్నత యొక్క చిరునవ్వుని చూస్తున్నారు. సంతుష్టత అనేది ఆత్మీయతకు సహజ విధి. ప్రసన్నత అనేది సహజ సిద్ధి. ఎవరి దగ్గర అయితే సంతుష్టత ఉంటుందో వారు తప్పకుండా ప్రసన్న స్వరూపంగా కనిపిస్తారు. సంతుష్టత అనేది సర్వప్రాప్తి స్వరూపం. సంతుష్టత అనేది సదా ప్రతి విశేషతను ధారణ చేయటంలో సహజ సాధనం అవుతుంది. ఎప్పుడైతే సంతుష్టత మనలో ఉంటుందో అప్పుడు ప్రతి విశేషతను కూడా ధారణ చేసి సహజ విధిగా అయిపోతుందన్నమాట, సహజ సాధనం అయిపోద్ది. సంతుష్టత యొక్క ఖజానా స్వతహాగానే సర్వ ఖజానాలను తన వైపు ఆకర్షితం చేసుకుంటుంది. సంతుష్టత అనేది జ్ఞాన సబ్జెక్ట్ యొక్క ప్రత్యక్ష రుజువు. సంతుష్టత అనేది నిత్యంత చక్రవర్తిగా తయారు చేస్తుంది. సంతుష్టత అనేది సదా సమానమైన సీట్పై సెట్ అయి ఉండేందుకు సాధనం. సంతుష్టత మహాదానిగా, విశ్వ కళ్యాణి, వరదానిగా సహజంగా మరియు సదా తయారు చేస్తుంది. మహాదానిగా తయారు చేస్తుంది, విశ్వ కళ్యాణ వరదానిగా, విశ్వ కళ్యాణకారిగా తయారు చేస్తుంది, వరదానిగా సహజంగా మరియు సదా తయారు చేస్తుంది. సంతుష్టత అద్దె యొక్క నాది నీది అనే చక్రాల నుండి ముత్త చేసి స్వదర్శన చక్రధారిగా చేస్తుంది. సంతుష్టత సదా నిర్వికల్పంగా ఏకిరస విజయ ఆసనధారిగా తయారు చేస్తుంది. సదా బాబ్దాద యొక్క హృదయ సింహాసనాధికారిగా, సహజ స్మృతి తిలకదారులుగా, విశ్వ పరివర్తన యొక్క సేవ కిరీటిదారిగా, ఈ అధికారం యొక్క సంపన్న స్వరూపంలో స్థితులు చేస్తుంది. సంతుష్టత బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాణదానం, బ్రాహ్మణ జీవితం యొక్క ఉన్నతికి సహజ సాధనం. స్వయంతో సంతుష్టత, పరివారంతో సంతుష్టత మరియు పరివారం వారితో సంతుష్టత. ఏ పరిస్థితిలో ఉన్నా, వాయుమండలం యొక్క తరంగాలు అలజడిగా ఉన్నా కూడా సంతుష్టంగా ఉండాలి. ఈ విధమైన సంతుష్ట స్వరూప శ్రేష్టాత్మ విజయరత్నం యొక్క సర్టిఫికేటు అధికారిగా అవుతుంది. 3 సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది అని బాబా అంటున్నారు. అంటే మనకి చూడండి, సంతుష్టత ఇన్ని రకాలుగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. అన్ని గుణాలు వచ్చేస్తాయి అంటున్నారు మనలో. అయితే ఆ 3 గుణాలు ఏంటి? స్వయానికి 3 సర్టిఫికేట్లు తీసుకోవాలి అన్నారు బాబా. అవి ఏంటి? స్వయానికి స్వయం సంతుష్టత, బాబా ద్వారా సదా సంతుష్టత, బ్రాహ్మణ పరివారం ద్వారా సంతుష్టత.
ఈ 3 సర్టిఫికేట్లు తీసుకోవాలి అంటున్నారు. ఓం శాంతి.